హాయ్ గైస్ గైస్ ఈ షిబాయిను సప్లై రెడ్యూస్ చేసే దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ అయితే చేస్తాను. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక ఆల్మోస్ట్ ఇదే ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఆ ఛానల్లో ఇక వీడియోస్ అప్లోడ్ చేయడానికి యాక్సెస్ అయితే లేదు, మొత్తం పోయింది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ ఇక వీడియో విషయానికి వస్తే ఫస్ట్ అప్డేట్ షిబాయిని టీమ్ కన్ఫర్మ్స్ మ్యాసీ షిబాయిన్ కమింగ్. సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే కొంచెం కన్ఫర్మ్ అయితే చేశారు షిబాయిను టీమ్ సైడ్ నుండి చూసుకుంటే. సో ఈ సప్లై రెడీ అయితే చేస్తారనేసి ద షిబాయిన్ యొక్క సిస్టమ్ మ్యాథ్స్ కన్ఫర్మ్డ్ ప్లాన్స్ టు ఇనిషియేట్ మ్యాసీ షిప్ బర్న్. సో మ్యాసీస్ కొంచెం ఎక్కువగా బర్న్ చేస్తారనేసి అయితే తెలుస్తుంది. బట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా రూసీ అనే అకౌంట్ నుండి ఒక ట్వీట్ అయితే చేశారు. షిప్ బర్న్స్ కమింగ్ 40 ఎథిరియం కలెక్టెడ్ ఫర్ ద బర్న్స్ స్టే ట్యూన్ అని చెప్తున్నారు. సో వీళ్ళు ఇంత కలెక్ట్ అయితే చేశారంటే బట్ చూద్దాం. సో బర్న్స్ జరుగుతున్న ప్రెసెంట్ క్వాంటిటీస్ అయితే తక్కువే. సో గైస్ ఇక్కడ సప్లై రెడీస్ చేసే విషయంలో వీళ్ళు చూసుకుంటే బిలియన్స్లో ఫోకస్ చేస్తే చాలదు. సో ట్రిలియన్స్లో ఫోకస్ అయితే చేయాలి. ట్రిలియన్స్లో సప్లై తగ్గాలి. అండ్ ఇంకొక ఆర్టికల్ ఇక్కడ మెన్షన్ చేశారంటే సిన్స్ జనవరి దే హ్యావ్ బీన్ టెస్టింగ్ ఏ ఆటోమేటెడ్ బర్న్ మోడ్. సో ఇక్కడ ఆటోమేటిక్ బర్న్ మోడ్ని టెస్ట్ అయితే చేస్తున్నారు. ఇది పాత ఛానల్లో అప్డేట్ అయితే ఇచ్చాను చూసుకుంటే, బట్ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో వ్యూవర్స్ ఎవరెవరు చూస్తున్నారో తెలీదు, పాత ఛానల్ వాళ్ళు చూస్తున్నారో లేదో నాకైతే తెలీదు. సో కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఆటోమేటిక్ బర్న్స్ని చూసుకుంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది తొందరగా. బట్ చూద్దాం. సో ఇంప్లిమెంట్ అయితే చేస్తారు, ఆటోమేటిక్గా బర్న్ అయితే అవుతుంది శిబిరంలో, కానీ కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. రీసెంట్గా ట్విట్టర్లో ఇంకొకటి బాగా కొంచెం పాపులర్ అవుతాయింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ నెక్స్ట్ అప్కమింగ్ ఈ బుల్ రన్లో చూసుకుంటే షిబాయిను ఒక $100 బిలియన్ మార్కెట్ క్యాప్ని చెప్తున్నారు. షిబ్ వుడ్ క్లైమే మార్కెట్ క్యాప్ ఆఫ్ $100 బిలియన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చూసుకుంటే 2021లో సో షిబాయిను ఏటెస్ట్ టైంలో మార్కెట్ క్యాప్ ఒక 50 నుండి 55 బిలియన్ దాకా చేరుకుంది మార్కెట్ క్యాప్ షిబాయినికి. బట్ ఈసారి మనం చూద్దాం. సో 0.002 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది ఐఎన్ఆర్లో చూసుకుంటే. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ప్రైస్ అయితే పర్వాలేదు. సో ఏటెచ్కి చూసుకుంటే ఇంకా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఏటెచ్ అయితే రికార్డ్ అయితే చేసుకుంది. బట్ చూద్దాం ఈసారి వీళ్ళు చెప్పినట్టు $100 బిలియన్ మార్కెట్ క్యాప్ని రీచ్ అవుతుందా ఏంటనేసి. సో మనం చూసుకుంటే కొంచెం సేఫ్గా పంప్ అవుతుంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ కొంచెం ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయితే అవ్వాలి. సో పంప్ అవుతుందా అంటే మార్కెట్ చూసుకుంటా. బట్ చూద్దాం. సో బిట్కాయిన్కి చాలా పాజిటివ్ ఈ బుల్ రన్ అనేది, ఎందుకంటే బిట్కాయిన్కి ETF అప్రూవల్ అయితే వచ్చింది కాబట్టి. బట్ చూద్దాం. సో మార్కెట్ కొన్నిసార్లు సర్ప్రైజ్ చేస్తుంటుంది, డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. సో డిప్స్లో బై చేసిన వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్లోకి అయితే వచ్చారని చెప్పవచ్చు. షిబాయిను హోల్డర్స్ అనే కాదు, ఇంకా చాలా క్రిప్టోస్ చూసుకుంటే ఫాల్ అయ్యాక కొంచెం మంచి రికవరీ. ముఖ్యంగా సొలానా $900 అయితే పడిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 11,000 అబౌవ్ అయితే వచ్చింది. సో ఈరోజు ఒక షార్ట్ వీడియో కూడా మార్నింగ్ అప్లోడ్ అయితే చేశాను. బట్ చూద్దాం. సో ఏ క్రిప్టో ఎక్కడి దాకా వెళ్ళి ఏటెచ్ అయితే రికార్డ్ చేసుకుంటుంది అనేసి. ప్రజెంట్ బిట్కాయిన్ కొంచెం గ్రీన్గా అయితే ఉంది కాబట్టి సో కొంచెం ఎంటైర్ మార్కెట్ కొంచెం గ్రీన్గా అయితే పర్వాలేదు. షిబాయిను మళ్ళీ చూసుకుంటే పంప్ అయితే అవడానికి స్టార్ట్ అయితే అయింది. లాస్ట్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే చూసుకుంటే కొంచెం ప్రైస్ ఫాల్ అయితే అయింది ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు మళ్ళీ 24 అవర్లో ఒక 14% పంప్ అయితే అయింది. 7 డేలో 168% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో చూద్దాం. సో ఏటెచ్కి ప్రజెంట్ అవుతున్న ప్రైస్కి కొంచెం దూరం అయితే ఉంది, 54% అని చూపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి, ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఏటెచ్కి అయితే వెళ్ళింది. బినాన్స్లో ఒక ఏటెచ్, వెజిరిక్స్లో ఏటెచ్, ఎక్కువగా వెజిరిక్స్లో అయితే వెళ్ళింది 0.00 పక్కన 999. బట్ అండ్ గైస్ నెక్స్ట్ షిబాయిను పొజిషన్కి వస్తే డాలర్ ప్రైస్లో 0.40 పక్కన $3517 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఈ డ్రా చేసిన బ్లూ కలర్లో ఉన్న ట్రెండ్ లైన్స్ని 1 డే టైం ఫ్రేమ్లో ఇగ్నోర్ చేయండి, 1 టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే 3 బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్సే. ప్రైస్ చూసుకుంటే డౌన్ సైడ్ అయితే వచ్చింది, బట్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇక్కడ ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ ఏదైతే ఉందో అందులో బయింగ్ యాక్టివిటీ అయితే ఉంది, ఒక బుల్లిష్ క్యాండిల్. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ అయినా 0.40 పక్కన 3511 ప్రీవియస్గా చెప్పిన లెవెల్లే. సో ఈ లెవెల్ అబౌవ్ ప్రజెంట్ 1 డే టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్యాండిల్ యొక్క హై కూడా ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్ 0.40 పక్కన 3654. సో 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ప్రైస్ మళ్ళీ చూసుకుంటే ర్యాలీ అయ్యాక కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చి ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా 1 టైం ఫ్రేమ్ విషయానికి వస్తే ప్రైస్ చూసుకుంటే ప్రీవియస్గా ఈరోజు ఒక 10:30 AM క్యాండిల్ అయితే ఉంది 1 టైం ఫ్రేమ్లో. సో 50 MA దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఒక లెవెల్ అయితే ఉంది, ఒక రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఒక సపోర్ట్ని బ్రేక్ డౌన్ అయితే చేసిన ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ ఏదైతే ఉందో, బట్ అది క్యాండిల్ ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు. చూసుకుంటే ఇంకా సైడ్ కూడా చూసుకుంటే ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్కి యాక్ట్ అయితే అయింది. అండ్ అప్ సైడ్ కూడా చూసుకుంటే ట్రెండ్ లైన్ అయితే ఒకటి ఉంది, రెసిస్టెన్స్కి యాక్ట్ అయితే అయింది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ అబో వెళ్ళి క్లోజ్ అయితే ఇవ్వలేకపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ ట్రెండ్ లైన్ అబో సస్టైన్ అయిందంటే ఈ జోన్ దాకా ప్రైస్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఈ జోన్ని
అప్సైడ్ బ్రేక్ ఒకటి ఇచ్చిందంటే సో ఇంకా కొంచెం అప్సైడ్ ర్యాలీని అయితే చూడవచ్చు. బట్ చూద్దాం. సో ఆ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ జోన్. సో జోన్ ఇంపార్టెంట్, ప్రజెంట్ డ్రా చేసిన లెవెల్ ఇంపార్టెంట్. అంటే సో దగ్గరలోనే రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. అంతకు మించిన ఇంపార్టెంట్ అయినా లెవెల్ చూసుకుంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ చూసుకుంటే సో ప్రీవియస్గా అక్కడ నుండి ప్రైస్ కొంచెం ఫాల్ అయితే అయింది కాబట్టి 5th March. సో చూద్దాం. సో ఆ జోన్ దాకా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. వన్స్ ఆ ట్రెండ్ లైన్ అబౌవ్ సస్టైన్ అయిందంటే సో ఇక్కడ కూడా ఒక క్యాండిల్ హై అయితే ఉంది. సో చూద్దాం ఎప్పుడు అక్కడ చేరుకుంటుంది అనేసి. సో ప్రెజెంట్ చూసుకుంటే షిబాయిన్ ఫాల్ అయ్యాక మళ్ళీ పంప్ అయితే అవుతూ ఉంది. సో గైస్ ప్రెజెంట్ ఇవే షిబాయిన్కి సంబంధించి ఉన్న కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది, అందుకే ఈ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను.